అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్చి 5వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభమవుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు తదితర అంశాలు తెలుసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు నల్గొండ జిల్లా విద్యాధికారి దస్తూర్ నాయక్ సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా 5వ తారీఖు నుంచి కూడా ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, మొత్తం కూడా ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేశారు, ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు సార్? సార్ టోటల్ 52 సెంటర్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 11,706 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వొకేషనల్ 2,286 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. సెకండ్ ఇయర్ జనరల్ వచ్చేసరికి 12,389 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. వొకేషనల్ సెకండ్ ఇయర్ 2,341 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. దాదాపు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ వొకేషనల్ కలిపి 28,722 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. 52 సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని 21 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. నకర్కల్లో 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నార్కెట్పల్లిలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిరాజగూడెంలో 7 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దామర్చర్లలో 1 సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. హాల్యాలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాగర్లో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దేవరకొండలో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. డిండిలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. చింతపల్లిలో 1 సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మర్రిగూడలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నాంపల్లిలో 1 సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. చెండూరులో 1 సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్కు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ను మేము గౌరవ ఎస్పీ గారికి లెటర్ రాయడం జరిగింది. 144 సెక్షన్స్ అమల్లోకి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్లో జిరాక్స్ సెంటర్లు, నియర్ బై జిరాక్స్ సెంటర్లను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి ఎగ్జామ్ 9 to 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి గంట ముందే తమ సెంటర్లో సీట్లను ఆక్రమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి విద్యార్థులకు లోపలికి వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణంలో రాసుకోవడానికి డ్యూయల్ డెస్క్లు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సెంటర్కు ఏఎన్ఎంను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎంతమంది సిబ్బందిని మీరు నియమించుకున్నారు? ఏమైనా స్టాండ్ బై ఉంచుకున్నారు? అంటే సిబ్బంది అనివార్య కారణాలు ఎవరైనా రాకపోతే స్టాండ్ బై ఏమైనా ఉంచుకున్నారా? ఎట్లా ఉంది సార్? ప్రతి ఎగ్జామినేషన్ సరిపడా ఆల్రెడీ లెక్చరర్లు ఇన్విజిలేటర్ షార్టేజ్ ఉంటే మేము డిఓ గారికి లెటర్ ఇచ్చి ఎంఈఓ ఇన్విజిలేషన్ కోసం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్విజిలేటర్ని ఏర్పాటు పంపిస్తామని చెప్పడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ప్రతి కళాశాలలో ఒక సర్ప్లస్ స్టాఫ్ను ఒక ఐదుగురు మేము పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న నల్గొండ జిల్లా కలెక్టర్ అదేవిధంగా సిఎస్ శాంతకుమార్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం మీరు కూడా అందులో ఉన్నారు. ఏం సూచనలు ఇచ్చారు? ముఖ్యంగా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయమని మీకు సలహాలు ఇచ్చారు సార్? శాంతకుమార్ మేడం ఈ వేసవి దృష్ట్యా తాగునీటి సౌకర్యం ఉండాలి. అదేవిధంగా ఏఎన్ఎం ప్రతి పరీక్ష హాల్లో ఏఎన్ఎం విద్యార్థులు పడిపోవడం, అంటే తినక వస్తారు కాబట్టి వాళ్లకు మోషన్స్, వామిటింగ్స్ ఉంటాయి కాబట్టి ఏఎన్ఎం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తాగునీటి సౌకర్యం కానీ, ఏఎన్ఎంను ఏర్పాటు చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ మండల వైజ్ ఉంటుంది. సపోజ్ దేవరకొండ ఉంటుంది సార్, దేవరకొండకు సంబంధించిన స్టూడెంట్స్ అక్కడనే సెంటర్ పడుతుందా, లేకపోతే వేరే మండలాలు కానీ నల్గొండ కానీ పడే అవకాశం ఉందా సార్? అలా కాకుండా కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఏమైనా బస్సు సదుపాయం లాంటిది ఏర్పాటు చేస్తున్నారా? వీళ్ళు ఎట్లా వస్తారు సార్? బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం కూడా కోఆర్డినేషన్ మీటింగ్లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, అదేవిధంగా పోస్టల్ వాళ్ళు ఈ అందరినీ మేము పిలవడం జరిగింది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. బస్ సౌకర్యాలు మారుమూల ప్రాంతాల నుండి మండల కేంద్రానికి బస్సులు ఎగ్జామ్స్ 9కే ఉంటుంది కాబట్టి 8 వరకు డ్రాప్ చేసే విధంగా గౌరవ కలెక్టర్ మేడం కూడా మాట్లాడటం జరిగింది అనమాట. ఎవరైనా విద్యార్థులు అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఇలాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్లకు ఈ స్క్రైబ్ను మేము ఎవరైతే విద్యార్థులు ఆల్రెడీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్షన్ ఫీజు కూడా ఉంటుందన్నమాట. వాళ్లకు ఎగ్జామ్ ఫీజు రాయితీ కూడా కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా స్క్రైబ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే స్క్రైబ్ సదుపాయం కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి
ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది లేకుండా ముందుగానే మాకు కలిస్తే వాళ్లకు స్క్రైబింగ్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ప్రశ్నపత్రాలకు సంబంధించి ప్రశ్నపత్రాల భద్రత ఏ విధంగా ఉంటుంది సార్? ఒకవేళ ప్రశ్నపత్రం అయిపోయిన తర్వాత కూడా ఆ స్టూడెంట్స్ నుంచి ఆన్సర్ షీట్స్ తీసుకున్న తర్వాత కూడా ఆన్సర్ షీట్స్ని కూడా ఎట్లా భద్రపరుస్తారు, ఎట్లా ఉంటుంది సార్? సార్ ప్రశ్నపత్ర క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. జిల్లా కేంద్రం నుండి సెంటర్ వైజ్గా పోలీస్ స్టేషన్ స్టోరేజ్ పాయింట్ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగింది. ఎగ్జామ్ రోజు ఒక 15 మినిట్స్ బిఫోర్ మాత్రమే మనం బయటికి ఎలాంగ్ విత్ కానిస్టేబుల్ సాయంతో సెంటర్కి వస్తారు కాబట్టి ప్రశ్నపత్రం భద్రంగా, దాంట్లో ఏ మార్పు లేదు. అదేవిధంగా విద్యార్థులకు 9కు క్వశ్చన్ పేపర్ ఇస్తాం. 9 to 12 ఎగ్జామ్ ఉంటుంది. 12 తర్వాత విద్యార్థులు ఆన్సర్ బుక్స్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా కూడా మాస్ కాపింగ్ నివారించడానికి విద్యాశాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మాస్ కాపింగ్ నిరోధానికి ఈసారి ప్రత్యేక ప్రణాళికను మేము రూపొందించుకోవడం జరిగింది. ప్రతి సెంటర్లో ఎంట్రన్స్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కారిడార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఎగ్జామ్ ఎంట్రన్స్ అమ్మాయిలకు సపరేట్ రూమ్లో వాళ్ళకి లేడీ స్టాఫ్ తోటి, ఏఎన్ఎం తోటి, లేకపోతే అంగన్వాడీ తోటి వాళ్ళకు చెకింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జెంట్స్ కూడా వాళ్ళకు కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ చిట్టీలు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. సార్, గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ప్రైవేటు కళాశాలల్లో కూడా మాస్ కాపింగ్ జరుగుతుంది, యజమాన్యాలే ప్రోత్సహిస్తున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు ఎట్లాంటి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? ముందు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా? సార్, ఇప్పుడు జంబ్లింగ్ సిస్టమ్ కాబట్టి ప్రైవేట్ కళాశాలలో కానీ ఏ కళాశాలలో కానీ 21 సెంటర్లు డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయి. కాబట్టి ఒక కళాశాల విద్యార్థులు 20 సెంటర్లు పడుతూ ఉంటారు. కాబట్టి ఏ రకమైన మాస్ కాపింగ్ కానీ ఏ రకమైన భయాలు కానీ ఉండవలసిన లేదు. ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకోవడానికి అవకాశమే లేదు. చివరిసారిగా విద్యాశాఖ అధికారిగా విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు సార్ పరీక్షలు ఉన్న క్రమంలో? విద్యార్థులు ఎగ్జామ్ ముందు కొంచెం ఎక్కువసేపు నైట్ 1 గంట 2 గంటలు 3 గంటలను కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ ఇంకా 4 రోజులు ఉన్నాయి. కాబట్టి 5వ తారీఖు నుండి ఎగ్జామ్ కాబట్టి ప్రశాంత వాతావరణంలో మీరు కొంచెం ముందు నుంచే ప్రీ ప్లాన్గా ఉండి కొంచెం యోగా చేసుకోవటం, ధ్యానం చేయటం, కాన్సన్ట్రేషన్ పెంచుకొని ఎక్కువసేపు చదవకుండా 9-10 వరకు చదివి ఎర్లీ మార్నింగ్ కొంత తొందరగా 5 గంటలకు లేస్తే సరిపోతుంది. కొంచెం ఫ్రీగా ఎగ్జామ్ సంబంధించిన భయాలు అవసరం లేదు. ఎగ్జామ్లు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కాబట్టి ప్రశాంత వాతావరణంలో మీరు రాసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. మొత్తం కూడా ఏదైతే ఇంటర్మీడియట్ విద్యాధికారి దసరు నాయక్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వచ్చే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఎండాకాలం ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఆ మంచినీటి సమస్య, అదేవిధంగా ఆ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ప్రతి సెంటర్ కూడా ఒక ఏఎన్ఎంను కూడా అందుబాటులో ఉంచుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పరీక్షా కేంద్రాలు జరుగుతున్న రోజులు మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా అధికారి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.